ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆశీనులైనటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాతర శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా వేదికమైనటువంటి అత్యంత మహారథులు, కవులు, కళాకారులు అందరికీ నా బీసీ ఆత్మీయ బంధువులందరూ కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు ఇచ్చినటువంటి ఏదైతే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలబడేటువంటి సందర్భాలను మనం చూసాం. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్, 24 సంవత్సరాలుగా ఒక జర్నలిస్ట్గా పనిచేస్తా ఉన్నాను. ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్లో కళలు గలాలు అని చెప్పేసి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. దాంట్లో ఇది చూడలేదు, మనం బీసీలా, ఎస్సీలా, ఇంకోట అనే సందర్భం మనకు రాలేదు. కేవలం తెలంగాణ సాధించుకోవడం కోసం అందరం ఏకమై ఒక చరిత్రలో చారిత్రక ఘట్టాన్ని మనం సాధించుకోగలిగాం. ఆ సందర్భాలు ఇప్పుడు గుర్తుకొస్తా ఉన్నాయి. ఎవరైతే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు, నాయకులు ఎవరైతే ఉన్నాయో, ఈ పార్టీల అధినాయకత్వాలు, ఇందాక మాట్లాడుతూ చాలా ప్రారంభిస్తుంది. ఎవరి కోసం తెచ్చుకున్నాం ఈ తెలంగాణ? ఆ రోజు కొట్లాడి కళాకారులు ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు, పోలీస్ కేసులు, జైలు మనం చూసినాం. వచ్చిన తెలంగాణలో ఫలితాలు ఎవరు అనుభవించాలి? ఆ రోజు సాహిత్యం, మరి కవులు రాసినటువంటి ఆ సాహిత్యం, పాడినటువంటి గాయకులు, కళాకారులు ఊరూరా జంగు సైరన్ మోగించకపోతే ఈ తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచే వాళ్ళమా? నిజమేనా? రాజకీయంగా ఏ కోణంలో ఎలాంటి ఉద్యమాలు చేసినా, సామాజిక ఉద్యమాలు ఈ సమాజంలో చైతన్యం పరిచేందుకు కారకులైనటువంటి వ్యక్తులను గుర్తించకపోవడం, ప్రభుత్వాలు, పాలకులు మన ముందు కల్పించడం అనేది నిజంగా దురదృష్టకరం. కానీ భవిష్యత్తు మనదనే విషయాన్ని ఒక కళాకారులుగా మనం గుర్తించాలి. ఈరోజు మనం ఆలోచించాలి. మనకు మనంగా ఒక సందర్భం వచ్చింది. రామలింగం గారి గురించి ఇందాక చెప్పారు. గత మొత్తం చరిత్ర చూస్తే ఆ రోజు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం చూశాము, నక్సల్పై ఉద్యమం చూసినాం, తెలంగాణ ఉద్యమం చూసాం. చరిత్ర నెక్స్ట్ మిగిలింది ఒకటి రామలింగం గారు చెప్పినట్టుగా బీసీల రాజ్యాధికారం సాధనే. ఇదే ఉద్యమం మిగిలింది. దీనికోసం మీరు ఎవరెవరో ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి మన సమాజం కోసం, తెలంగాణ కోసం చాలా మీ కళను ప్రదర్శించారు. ఇక మన కోసం, మన ఆత్మగౌరవ బావుట కోసం, మన భవిష్యత్తు, మన పిల్లల నెక్స్ట్ తరం కోసం మనమందరం కూడా పనిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు తీసినటువంటి ఇందాక పాడినటువంటి పాటలు కానీ, వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, వాటన్నిటిని కూడా సమాజం మొత్తం వేరుకొట్టే విధంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకు అనిపిస్తుంది ఈరోజు చూస్తుంటే ఇంతమంది బీసీ సమాజానికి కళాకారులు ఎక్కడున్నారు అంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. మరి ఇంకా వెలుగులోకి ఎందుకు రాలేకపోతా ఉన్నాం? నా అభిప్రాయంగా చెప్తా ఉన్నాను, ఎవరికి వారుగా మీ కళలను రోజు కాదు, వారానికి ఒక పాట, వారానికి ఒక కవిత, వారానికి 4 మాటలు యూట్యూబ్లో ఎందుకు అప్లోడ్ చేయలేకపోతున్నారు? సోషల్ మీడియాలో ఎందుకు ప్రచారం చేయలేకపోతా ఉన్నారు? చేస్తున్నారు, కొంత చూస్తున్నారు. కానీ ఇంకా జరగాలి. మన ప్రయత్నంలో ఎవరికి వారుగా మీ ఇంట్లో ఉన్న ఫోన్లు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్, మీరు 4 మాటలు పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, యూట్యూబ్లో పెట్టండి. ఈ మధ్యలో రకరకాల సోషల్ మీడియాలో అనేక వేదికలు వచ్చినాయి. కేవలం ఇప్పటివరకునే చేసినటువంటి మీ ప్రయత్నం అనేది కొంత మీ జీవితంలో భాగమైతే, కీలకమైనటువంటి సందర్భం బీసీ సమాజాన్ని సమాయత్తం చేయడం కోసం మీ యొక్క కళను ప్రదర్శించండి. ఇక ముందు అవసరమైతే మేమందరం ఉన్నాం. నేను ఒక సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, బీసీ
సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు సీనన్న ఆధ్వర్యంలో వందలాది కులాల నాయకుల మంది కూడా వారి ఎంబడి ఉన్నాం. మేము సీనన్న ఎంబడి ఉన్నాం. మీ అందరం కూడా పెద్ద సైన్యమే ఉన్నాం. మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారం కావాలన్నా కూడా మా బాలజన హాస్పిటల్లో ఉన్నాం. కాబట్టి మీరు ఇక్కడ నుంచి మన సమాజం కోసం, మన బీసీ సమాజం చైతన్యం కోసం, బీసీ రాజ్యాధికార సాధన కోసమే మీ కళలను ప్రదర్శిస్తే చరిత్రలో నిలిచిపోతారనే విషయాన్ని నా యొక్క అభిప్రాయంగా మీ ముందు తెలియజేస్తూ, భవిష్యత్తులో మనందరం కూడా కలిసి నడుద్దాం. ఖచ్చితంగా ఒక వేదిక ఏర్పాటు చేయండి. అధికారికంగా దానికి ఒక లీగాలిటీ తీసుకొని భవిష్యత్తులో మన యొక్క సంక్షేమం కోసం కూడా కళాకారులందరినీ కూడా దాంట్లో వాళ్ళ సంక్షేమం, వాళ్ళ బాగోగులు చూసే విధంగా ఒక వ్యవస్థను నిర్మాణం చేసుకుని ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.